ప్యారిస్లో ఒలింపిక్స్ ప్రారంభోత్సవం అట్టహాసంగా సాగింది. వినూత్న రీతిలో ఆరంభ వేడుకలు నిర్వహించారు. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో వేడుకలు నిర్వహించారు. సాంప్రదాయ దుస్తులతో భారత బృందం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవం అద్భుతంగా జరిగింది. ఫ్రాన్స్, ప్యారిస్ చరిత్ర, సంస్కృతి చాటేలా ప్రదర్శనలు చేశారు. చారిత్రక కట్టడాల మధ్యలో ఉన్న సిన్నదిపై ప్యారిస్ ఒలింపిక్స్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఫ్యాషన్, ప్రేమ, విప్లవం ఇలా ఆ దేశ ప్రత్యేకతలు చాటేలా వేడుకలు సాగాయి. నదిపై జరిగిన 6 కిలోమీటర్ల పరేడ్లో 85 పడవలపై 6,800 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. ఈ వేడుకలను చూసేందుకు 3,20,000 మందికి పైగా ప్రేక్షకులు వచ్చారు. ఇది కూడా ఒలింపిక్స్ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది. నది పరిసరాల్లో 80 భారీ తెరలను ఏర్పాటు చేశారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్, అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాల్, వివిధ రంగాల ప్రముఖులు ఈ ప్రారంభ వేడుకల్లో పాల్గొన్నారు. చిన్న పడవలు 3 పిల్లలు, ముసుగు ధరించిన వ్యక్తి ఒలింపిక్ జ్యోతి పట్టుకుని రావడంతో ఈ కార్యక్రమం మొదలైంది. ఆ తర్వాత నీటి తెరలను చీల్చుకుంటూ మొదట గ్రీస్ బృందం పరేడ్లో పాల్గొంది. ఆ తర్వాత శరణార్థి బృందం వచ్చింది. అక్కడి నుంచి ఫ్రెంచ్ అక్షర క్రమంలో మిగతా దేశాలు పరేడ్లో పాల్గొన్నాయి. 84వ దేశంగా భారత్ ముందుకు కదిలింది. పరేడ్ సాగుతున్నప్పుడే పాప్ సింగర్ లేడీ గాగా ప్రదర్శనతో అలరించింది. నదికి 2 వైపులా కళాకారుల ప్రదర్శనలు, న్యాసాలు అబ్బురపరిచాయి. క్రీడా జ్యోతితో ఉన్న ముసుగు వ్యక్తి ప్యారిస్ లోని ప్రత్యేకతలన్నింటినీ ప్రపంచానికి చాటేలా ప్రయాణం కొనసాగించాడు. గాలిలో నుంచి తాడు సాయంతో ఎగురుతూ వెళ్లి నది దాటాడు. వర్చువల్ సాంకేతికతను ఉపయోగించుకుని ఆ వ్యక్తి ఫ్రెంచ్ చరిత్రను, ఘన వారసత్వాన్ని, సంస్కృతిని చాటాడు. అతను ఒక్కో విశిష్టమైన ప్రదేశానికి వెళ్లినప్పుడల్లా ఆకట్టుకునే ప్రదర్శనలు అలరించాయి. ప్రేమ నగరి ప్రత్యేకతను తెలిపేలా ఆకాశంలో విమానాల పొగతో ఏర్పాటు చేసిన భారీ లవ్ సింబల్ ఆకట్టుకుంది. పరేడ్లో భారత్ అథ్లెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ శరత్ కమల్ పతాకధారులుగా వ్యవహరించారు. త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని ముందు నిలబడ్డారు. సంప్రదాయ భారతీయ దుస్తుల్లో మన బృందం మెరిసింది. భారత్ నుంచి మొత్తం అథ్లెట్లు, ప్రతినిధులు కలిపి 78 మంది ఈ పరేడ్లో పాల్గొన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ లో తొలి రోజే భారత పతకాల వేట ప్రారంభించనుంది. పతకమే లక్ష్యంగా షూటర్లు బరిలో దిగుతున్నారు. షూటర్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీం విభాగంలో ఎలవెనేలు వలరివన్, సందీప్ సింగ్, రమిత అర్జున్ బాబుతా జోడీలు బరిలో నిలబోతున్నాయి. ముందుగా క్వాలిఫికేషన్ రౌండ్లో ఈ జంటలు పోటీ పడతాయి. ఇందులో ఉత్తమ ప్రదర్శన చేస్తే పతక రౌండ్లకు అర్హత సాధించే అవకాశం ఉంది. కాంస్య, స్వర్ణ పతక పోటీలు కూడా ఇవాళే జరుగుతాయి. మరోవైపు 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్లో పురుషుల్లో సరబ్ జ్యోతి సింగ్, అర్జున్ చీమా, మహిళల్లో మను బాకర్, రిథమ్ సింగ్ సంగ్వార్ షూటింగ్ రేంజ్లో అడుగుపెట్టనున్నారు. మరోవైపు రోయింగ్, బ్యాడ్మింటన్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బాక్సింగ్, హాకీలోను మన అథ్లెట్లు పతక వేటను మొదలెట్టనున్నారు. భారత పురుషుల హాకీ జట్టు తొలి మ్యాచ్లో న్యూజిలాండ్తో తలపడనుంది. ఇవాళ బ్యాడ్మింటన్లో సాత్విక్, చిరాగ్ జోడీ బరిలో దిగనుంది. పురుషుల సింగిల్స్ గ్రూప్ దశలో లక్ష్య సేన్, మహిళల డబుల్స్ గ్రూప్ సి తొలి మ్యాచ్లో అశ్విని పొన్నప్ప, తనిషా క్రాస్టో బరిలోకి దిగనున్నారు.